నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలి. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారి వి శోభన్ బాబు. పర్చూరు నియోజకవర్గంలో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారి వి శోభన్ బాబు అన్నారు. కర్లపాళ్లెం మండల పరిషత్ కార్యాలయంలో అనధికార లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణ కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శోభన్ బాబు మాట్లాడుతూ అనధికారిక లేఅవుట్ వేసిన వారు అక్టోబర్ 24 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఏ విధమైన భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబడవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని నిబంధనలు తయారు చేయడం జరిగింది. 36/25 ముందు డాక్యుమెంట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ పెట్టుకోవాలి. అనాధికార లేఅవుట్లో కానీ అనధికారంగా విభజించబడిన సైట్లు కానీ కొనుక్కున్నట్టయితే 36/25లో కొనుక్కున్న వాళ్ళకే ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎల్ఆర్ఎస్ వలన గవర్నమెంట్ ఎన్నో ప్రయోజనాలకు ఎన్నో రాయితీలు కలిగజేయడం జరిగింది. ఎన్నో ఇవి సులభతరమైన నిబంధనలు చేయడం జరిగింది. గవర్నమెంట్ తోటి పోరాడి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్ఆర్ఎస్ మీపీఎస్ వస్తుంది అనుకోలేదు. ఎల్ఆర్ఎస్ ఎంతో కష్టపడి ఈ గవర్నమెంట్ నారాయణ గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, సీఎం గారు వీళ్ళందరూ పోరాడి ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే కన్సర్న్ అర్బన్ డెవలప్మెంట్లు, కన్సర్న్ పంచాయతీలు డెవలప్మెంట్ అవుతాయి. ఇందులో ఏ ఒక్కళ్ళు అందరూ రెగ్యులరైజ్ 10 ఎకరాలు అనాథరైజ్గా లేఅవుట్ చేస్తే డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ సప్లై వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఇవన్నీ లేకుండా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీలనేమో సరైన ఫండ్స్ ఉండవు కాబట్టి వాటిని డెవలప్ చేయడానికి కూడా అవకాశం లేదు. నిబంధనల ప్రకారం కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లో ఏ విధమైన డెవలప్మెంట్ చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ డబ్బులతో ఆ ఏరియాలో 10 ఎకరాల్లో లేఅవుట్లో అనధికార లేఅవుట్లో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా డెవలప్ చేయడానికి బౌడా వారు కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ అవకాశం కల్పిస్తారని అవకాశం కలుగుతుందని గవర్నమెంట్ వారి సదుద్దేశంతో ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేఅవుట్ని అనాధికారికంగా లేఅవుట్ని డెవలప్ చేసినందుకు గాను అక్కడ కొనుక్కున్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలను ఉద్దేశించి గవర్నమెంట్ వారి సదుద్దేశంతో ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఇది ఎల్ఆర్ఎస్ జీవోని ప్రజలందరూ అనధికారంగా కొనుక్కున్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఎల్ఆర్ఎస్ 36/25 ముందు డాక్యుమెంట్లు, దస్తావేజులు కొనుక్కున్న వారికి వర్తిస్తాయి. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రెగ్యులరైజ్ చేసుకుని అన్ని విధాలుగా గవర్నమెంట్ వారి బెనిఫిట్లు పొందుతారని తెలియజేస్తున్నారు. ఉన్నటువంటి ప్లాన్ ప్రకారం తీసుకుంటే మనకి యాజ్ ఎంప్లాయీస్గా మనకు కూడా ఇబ్బంది ఉండదు. తర్వాత దీన్ని కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ ఆస్తి కొనుక్కున్నారంటే ఆ బెనిఫిట్లను ఉపయోగించుకోవడానికి దాన్ని మనం కొనుక్కున్నాం ప్రాపర్టీ కాస్ట్. ఘనంగా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు జన్మదిన వేడుకలు గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనంద్ బాబు పుట్టినరోజు వేడుకలు అభిమానులు అంగరంగ వైభవంగా జరిపారు. బాణసంచా కాల్చి మేళ తాళాలతో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ కేక్ ను కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేమూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. గుంటూరులో పరమవీర చక్ర వీరుడు అబ్దుల్ హమీద్ 60వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రైల్వే బోర్డు నెంబర్ పఠాన్ రాజేష్. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధ వీరుడు, పరమవీర చక్ర బిరుదుతో భూషితుడైన అమర సైనికుడు అబ్దుల్ హమీద్ 60వ వర్ధంతి సందర్భంగా
గుంటూరులో నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంటూరు డివిజన్ రైల్వే బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఆకస్మిక దాడి చేసిన సందర్భంలో హమీద్ సమీపంలోని చెరుకు తోటలో దాక్కుని తన రికైల్నెస్ గన్తో ఒక్కడే 8 శత్రు యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశారు. చివరికి తుపాకీ గుళ్లకు బలై దేశం కోసం ప్రాణత్యాగం చేసి భారత సైనికుల సాహస పరాక్రమానికి చిరస్మరణీయ గాథగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో కె కొండలు, జి కొండలు, నర్రా కొండలు, గేరా చార్లెస్, డి రాము, మోహన్, దయాకర్ రావు, నక్కా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. భారత అమర జవాన్ అబ్దుల్ హమీద్ 60వ వర్ధంతి సందర్భంగా మరి అబ్దుల్ హమీద్ అంటే ఆనాడు నెహ్రూ గారి మరణంతో భారత్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడితే ముందుగానే కుట్ర చేసి పాకిస్తాన్ వారు భారతదేశంపై యుద్ధం చేయాలని చెప్పి ఒక దుర్బుద్ధితో ఆకస్మికంగా దాడి చేస్తే మరి అందుబాటులో దళం కూడా లేకపోతే మరి పై అధికారులకు తెలియజేసే సమయం కూడా లేకపోతే పంజాబ్లోని కేక్ కరెంట్ సెక్టార్లో మరి అబ్దుల్ హమీద్ ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగలిగే నైపుణ్యంతో తన రీకాయిల్నెస్ గన్తో మరి 8 యుద్ధ ట్యాంకులను తను ఒక్కడే సమీపంలో ఉన్నటువంటి చెరుకు తోటల్లో దాక్కుని శత్రు సైనికులకు కనిపించకుండా ఆయన శరవేగంగా తన గమనాన్ని మార్చుకుంటూ 8 యుద్ధ ట్యాంకులను ఆయన నేల కూల్చి 9వ యుద్ధ ట్యాంకును కూల్చే క్రమంలో శత్రువులు ఆయనను గమనించి తుపాకీ గుళ్ళు కురిపిస్తే మరి ఆయన అమర జవాన్ అయ్యాడు. అయితే ఎంతోమంది సైనికులు ఈ భారతమాత సేవ కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించారు. ఆ అర్పించిన గాథల్లో మరి అబ్దుల్ హమీద్ యొక్క దేశభక్తి, త్యాగం, నిస్వార్థమైన ఆయన సేవ ఈ భారతదేశ సైనిక చరిత్రలో ఒక అమర గాథగా నిలిచిపోయింది. పరమవీర చక్రగా మరి ఆయన ఈరోజు భారత సైనికుల్లో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎంతో మంది ఈ బాపట్ల నియోజకవర్గం నుంచి అమరులైనారు. కార్గిల్ యుద్ధంలో కానీ పాకిస్తాన్తో సరిహద్దుల్లో జరిగిన సమరంలో కానీ ఎంతో మంది అమరులైన ఈ గడ్డపై మరి ఈ రోజున అటువంటి మహావీరుడికి నివాళి అర్పించడం మరి అలాగే బాపట్ల పార్లమెంట్ సభ్యులు ప్యానెల్ స్పీకర్ గౌరవనీయులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు వారి తరఫు నుంచి మేము అబ్దుల్ హమీద్ కు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. బాపట్ల పట్టణం 24వ వార్డుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు మాతృమూర్తి స్వర్గీయ అలివేలు మంగమ్మ సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, సీనియర్ టీడీపీ నాయకులు చాపల సుబ్రహ్మణ్యం, ఇమ్మడిశెట్టి విశ్వనాథ్, ములిపిరి నాగరాజు, మిరియాల సుబ్బారావు, పెన్నిబోయిన నాగరాజు, బొడ్డు అంకిరెడ్డి, శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు. మందుబాబులకు అడ్డాగా కర్లపాళ్లెం బస్టాండ్ మారుతోంది. ఇటీవల పంచాయతీ నిధులతో బస్టాండ్ మరమ్మతులు నిర్వహించి శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మచే ప్రారంభించారు. బస్సులు వచ్చి బస్టాండ్లో ఆగుతాయి. ప్రయాణికులు నిలబడి బస్సుల కోసం ఎదురు చూసే వెతలు తగ్గుతాయని మండల ప్రజలు భావించారు. ఆలన పాలన చూసేవారు లేకపోవడంతో రాత్రి సమయాల్లో మందుబాబులకు అడ్డాగా మారింది. ప్రయాణికుల సౌకర్యార్థం దాతల సహకారంతో సుమారు 20 సంవత్సరాల క్రితం బస్టాండ్ను నిర్మించారు. ఇప్పటికీ 3 సార్లు నాయకులు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రయాణికుల ఉపయోగంలోకి మాత్రం నోచుకోలేదని ప్రజలు వాపోతున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. స్వీట్స్ పంచిపెట్టారు. బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా పాల్గొని మాట్లాడుతూ దేశ ప్రజలకు కని విని ఎరుగని రీతిలో 75 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ స్లాబ్ను తగ్గించడం, నిత్యావసర సరుకులపై జీఎస్టీని ఎత్తివేయటం, ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమాకు సంబంధించిన వాటిల్లో 0% జీఎస్టీని చేయటం అనేది హర్షించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు, జిల్లా మైనారిటీ సీనియర్ నాయకులు కరీముల్లా, జిల్లా మైనారిటీ అధ్యక్షురాలు కాదర్బీ, మైనారిటీ మోర్చా నాయకులు అబ్దుల్లా కుదుష్, షేక్ రఫీ, గౌస్పీరా, యాకత్ అలీ బేగ్, హుస్సేన్, షర్మిలా ఖాదున్, జిల్లా మైనారిటీ నాయకులు షేక్ అమీన్ రఫీ, జిల్లా రాష్ట్ర మైనారిటీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న ముఖ్యంగా నిరుపేదలు
ఒక ప్యాంట్ కొనాలంటే జిఎస్టీ కట్టాలి, ఒక బైక్ కొనాలన్నా, ఒక కారు కొనాలన్నా, మన ఇంట్లో ఒక టీవీ కొనుక్కోవాలన్నా, ఇప్పుడున్న ఎండలకి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఏసీ కొనుక్కోవాలన్నా సరే ₹1,00,000కి 28,000 రూపాయలు ట్యాక్స్ పడుతున్న రోజు. దాన్ని 18% అంటే ₹1,00,000 చేసే వాల్యూస్కి 10,000 రూపాయలు తగ్గిపోయాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాక్టర్స్ కొనుక్కోవాలన్నా అలాంటి వాటికి కూడా ఈరోజు మోడీ గారు మనకి రెండు స్లాబులు 5%, 18% ఈ 2 స్లాబ్లు ఇచ్చి దసరా ముందుగానే తీసుకొచ్చారు. అలాగే దీపావళి కూడా ముందుగా తీసుకోవడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తికి మైనార్టీ తరఫున కూడా మనం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అలాంటి మంచి కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో, మన బంగారు బాబు గారి ఆధ్వర్యంలో, పర్చూరు నియోజకవర్గంలో మా మైనార్టీ సోదరులు ఇంత గర్వంగా చేయడం, అందులో నా మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన నియోజకవర్గం ఇదే. ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అలాగే ఈ జిఎస్టీ కూడా సామాన్యులు కూడా లైఫ్ లాంగ్ వాళ్ళకొక మెమరబుల్ మూమెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నేను కూడా భాగమైనందుకు గర్వపడుతున్నాను. అలాగే పర్చూరు నియోజకవర్గానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా నాకు పోస్ట్ ఇచ్చిన ఎన్డీఏ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మైనార్టీ సోదరులు, మైనార్టీ అంటే ఓన్లీ ముస్లింసే కాదు, క్రిస్టియన్స్, జైన్స్, బుద్ధిస్ట్, పార్సీస్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తానని, మైనార్టీ సంబంధించిన ఏదైనా ఇబ్బందులుగా ఉంటే కనుక దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి బాపట్ల నియోజకవర్గాన్ని ముందుండేటట్టుగా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే దీంట్లో నిర్మలా సీతారామన్ గారు ఆవిడ వచ్చిన తర్వాత మనకు ఆర్థిక వ్యవస్థ బాగా బలపడింది. ఆవిడ కృషి చాలా ఉంది. ఆవిడ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే నిన్నే ఎన్నికైన మన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు 153 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అది కూడా మనం చాలా గర్వపడ్డ విషయం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగతనం చేస్తున్నారు ఓట్లు అని చెప్పిన సందర్భాల్లో ఎక్కువ మెజార్టీతో మనం గెలిచి మన భారతదేశంలో మోడీ గారికి ఇంక ఎదురు ఎవరు లేరు అని చెప్పి మనం ఇంకోసారి నిరూపించుకునే అవకాశం మనకు వచ్చింది. దానికి కూడా మనం కొత్తగా నియమితులైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు కూడా మనం మనస్ఫూర్తిగా మైనార్టీ తరఫు నుంచి, బాపట్ల జిల్లా తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు చేసుకుంటాం. చీరాల్లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మంగళవారం మైక్రోసాఫ్ట్ పవర్ BIపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాలేజ్ సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ప్రకటించారు. ఈ వర్క్షాప్ బీటెక్ 2వ సంవత్సరం CSE డేటా సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. విజయవాడకు చెందిన డేటా వ్యాలీ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డేటా వ్యాలీ ప్రతినిధి ఎన్ గణేష్ రెడ్డి విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ పవర్ BI వినియోగం, డాష్ బోర్డుల తయారీ విధానం, డేటా విశ్లేషణలో దాని ప్రాధాన్యం గురించి శిక్షణ ఇచ్చారు. డేటా అనలిస్ట్గా కెరియర్ ప్రారంభిస్తే తక్కువ కాలంలోనే మంచి అవకాశాలను అందుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. వర్క్షాప్లో విద్యార్థులు ఎదుర్కొన్న సందేహాలను పరిష్కరించడంతో పాటు ఆధునిక డేటా విశ్లేషణలో పవర్ BI ఎంత ప్రధాన భూమిక పోషిస్తోందో అర్థం చేసుకునేలా చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు, CSE విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు ఈ వర్క్షాప్ను విజయవంతంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలి. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారి వి శోభన్ బాబు. పర్చూరు నియోజకవర్గంలో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.